నీ చెల్లెల అమాయకురాలైతే దాన్ని భాగ్యవంతురాల్ని చెయ్యడానికి, నా ఇంటి కోడల్ని చేయడానికి నువ్వు వేసిన మాస్టర్ ప్లాన్ ఇదంతా. అలా ఏం కాదండి. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని తెలుసుకున్నాకే పెళ్లి విషయం మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాను. సరే, ఆడపిల్ల అక్కగా వచ్చావు కాబట్టి నేను ఆలోచించుకోవాలి. ఆలోచించుకోండి రాజేశ్వరి గారు. ఏం ఆలోచన చేసినా ఫైనల్గా అయితే వాళ్ళిద్దరి పెళ్లి చెయ్యాలి. డిమాండ్ చేస్తున్నావా? దబాయించి అడుగుతున్నావా? మీకు దండం పెడుతున్నాను రాజేశ్వరి గారు. అయితే ఒక పని చెయ్యి. నేను నీకొకటి చూపిస్తాను. అది చూసిన తర్వాత కూడా నీ చెల్లెల్ని నా కొడుక్కి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను. చెప్పండి రాజేశ్వరి గారు, ఏం చేయమంటారు? మేడం, తీసుకురా. అలాగే మేడం. తెచ్చాను మేడం. తనకివ్వు. లైఫ్లో మీకు బురదని చూసినా నన్ను చూసినా మీకు ఈ అవమానమే గుర్తుకు రావాలి. నా పగని ఎంత భద్రంగా దాచుకున్నానో చూసావా? అంత అవమానాన్ని ఎలా మర్చిపోగలను? మర్చిపోకూడదనే ఉతక్కుండా ఇలానే పెట్టాను. ఇప్పుడు చెప్పు, నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేస్తావా? చేస్తాను రాజేశ్వరి గారు. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి రాజేశ్వరి గారు. నువ్వు క్లబ్కొచ్చి వాళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే అప్పుడు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. నీ ఆత్మ గౌరవము, నీ చెల్లెలి పెళ్ళు నువ్వే తేల్చుకో. డెసిషన్ ఈజ్ యోర్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కువ రోజులు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. రేపు ఉదయం 10 గంటల వరకే టైం ఇస్తున్నాను. మంజు, మంజు, మంజు ఇక్కడికొచ్చి వెళ్తుందేంటి? ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు, ఫోన్ కూడా చేయలేదు. దేనికొచ్చినట్టు? ఎందుకు వినట్లేదు? ఓ మై గాడ్, కన్ను విషయంలో మినిస్టర్ గారితో ఏమైనా గొడవ పడి ఉంటుందా? గొడవ పడినా పడచ్చు. అన్నా, మంజు వచ్చి వెళ్తుంది. ఏం మాట్లాడింది? ఏంటి సత్య? గన్ గురించి ఏమన్నా గొడవ పడిందా అన్న? మాతో గొడవలు పడ్డం తనకు అలవాటేగా. ఇంట్లో క్లియర్గా మ్యాటర్ అంతా చెప్పాను. గొడవ కూడా జరిగింది. తను ఇక్కడికొచ్చి మీతో గొడవ పడ్డం తప్పు కదన్నా. వదిలేసాయి సత్య. నైట్ గొడవలో బుల్లెట్ మిస్ఫైర్ అయింది. ఏం మాట్లాడుతున్నావు సత్య? నిజమన్నా,
ఎవరికైనా ఏమైనా అయిందా? కొద్దిగా ఉంటే నేను తను పోయేవాళ్ళం. ఒక్క నిమిషం అన్నా, కాల్ చేస్తాను.